లో చోరీలకు పాల్పడుతోంది పార్థి గ్యాంగ్. దొంగల టీంలో మెంబర్స్ ఎడమ చేతికి గోల్డ్ కలర్ వాచ్ ఉంటుంది. ఈ ఆధారాలతోనే దొంగలను పట్టుకున్నారు పోలీసులు. నిన్న ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. 40 కేసుల్లో నిందితులుగా ఉన్నారు పార్థి గ్యాంగ్. 2 నెలల్లో 10 దోపిడీలు, ఒక మర్డర్ చేశారు. దోపిడీ సొమ్ము మహారాష్ట్రకు తరలించారు దొంగలు. బంగారం రికవరీ కోసం మహారాష్ట్రకు స్పెషల్ టీం పంపారు పోలీసులు. మొత్తం మీద సినిమాటిక్ స్టైల్లో దొంగలను పట్టుకున్నారు పోలీసులు. జాతీయ రహదారిలో పార్కింగ్ చేసిన వాహనే లక్ష్యంగా పార్థి గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతోంది, అలజడి సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులకు కంటి మీద కొనుక లేకుండా చేస్తున్నటువంటి పార్థి గ్యాంగ్ను పోలీసులు వలపని పట్టుకున్నారు. ముఖ్యంగా రాచకొండ, నల్గొండ పోలీస్ టీంల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించారు. 2 పార్థి గ్యాంగ్ మెంబర్స్ అరెస్ట్ అయ్యారు. వీరి నుంచి 17,000 నగదు, 2 కత్తెర్లు, స్క్రూ డ్రైవర్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా హైవేల టార్గెట్గా తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోతున్నారు పార్థి గ్యాంగ్ మెంబర్స్. ముఖ్యంగా ఇటు నల్లగొండ, కర్నూలు, నెల్లూరులో చోరీకి పాల్పడుతున్నారు. ఇక దొంగల టీంలో మెంబర్స్కు ఎడమ చేతికుండే గోల్డ్ వాచ్ ఆధారంగా ప్రస్తుతం వీరిని గుర్తించారు. ఆ విజువల్స్ చూడొచ్చు. పార్థి గ్యాంగ్ మెంబర్స్కి వాళ్ళ ఆనవాళ్ళని బట్టి పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఎడమ చేతికి గోల్డ్ కలర్ వాచ్ ఉంటుంది. ఇదొక స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు పార్థి గ్యాంగ్ మెంబర్స్కి. ఆ 2 విజువల్స్ మీరు ఒకసారి గమనిస్తే ఎడమ చేతికి బంగారు వర్ణం గల వాచులు ధరిస్తారు. ఇదే వీరి ప్రత్యేకత. పార్థి గ్యాంగ్ ముఠా సభ్యుల ఈ ఆనవాళ్ళని లక్ష్యంగా వీటిని ఆధారంగానే పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా హైవేలే టార్గెట్గా చేసుకొని దోపిడీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా హైవేలపైనే కర్నూలు, నల్లగొండ, ఇటు విజయవాడ జాతీయ రహదారి, అలాగే శ్రీశైలం రహదారి, దాంతోపాటు బెంగళూరు జాతీయ రహదారిలో ప్రధానంగా దోపిడీలకు పాల్పడతారు. ఒక్కసారి మనం గమనిస్తే ఎడమ చేతికి వాచ్ ఉంటుంది, ఖచ్చితంగా గోల్డ్ కలర్ ధరించినటువంటి వాచ్ ఉంటుంది. ఆ వాచ్ల ఆధారంగానే పార్థి గ్యాంగ్ మెంబర్స్ని గుర్తించారు పోలీసులు. సినిమాటిక్గా మొత్తం మీద సినిమా స్టైల్లో పెద్ద అంబర్పేట వద్ద వీరిని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీరిపు దొంగలు పోలీసులపైకి కత్తులు కూడా ఝులిపించడంతో పోలీసులు దశలో ఫైరింగ్ కూడా చేయాల్సి వచ్చిందన్నట్టుగా సమాచారం. మొత్తం మీద పోలీసులు వీరినైతే అదుపులోకి తీసుకొని ప్రస్తుతం వీరి వద్ద నుంచి సొమ్ము రికవరీ చేసే పనిలో ఉన్నారు. అంతేకాదు దోపిడీ చేసిన సొమ్మును కూడా మహారాష్ట్రకు తరలించినట్టుగా తెలుస్తోంది. ఆ బంగారం రికవరీ కోసం మహారాష్ట్రకు స్పెషల్ టీంను పోలీసులు పంపించారు. 2 నెలల్లో 10 దోపిడీలు, ఒక మర్డర్. 10 దోపిడీలు, ఒక మర్డర్. కేవలం దోపిడీలే కాదు, హత్యలకు కూడా పాల్పడుతోంది పార్థి గ్యాంగ్. ఈ నేపథ్యంలో కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది హైవే పెట్రోలింగ్ పోలీసులకి. సో మొత్తం 40 కేసుల్లో నిందితులుగా ఉన్నారు పార్థి గ్యాంగ్. దీంతో నిన్న ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మొత్తం మీద ఇటు రాచకొండ, అటు నల్లగొండ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పార్థి గ్యాంగ్ని పట్టుకోవడంతో ఒకంత ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. ఇక ఈ జాయింట్ ఆపరేషన్ సంబంధించి మరింత సమాచారాన్ని మన నల్లగొండ కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. దొంగతనాలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, కొద్దిసేపటి క్రితమే మీడియా ముందు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. గత కొంతకాలంగా వీరు జిల్లాలోకి ఎంటర్ అయ్యి హైవేనే టార్గెట్గా చేస్తున్నారు. నేషనల్ హైవేపై టార్గెట్గా చేసుకుంటూ ఈ విధంగా దొంగతనాలకు పాల్పడమే కాకుండా హత్యలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం 2 కూడా నిన్న చౌటుప్పల్ వద్ద దొంగతనం చేసి అక్కడే ఉన్నటువంటి ఒక రోడ్డుపైకి వచ్చి టాటా ఏసీ వాహనంలో పారిపోతున్నటువంటి క్రమంలో కూడా వారిని చేజ్ చేసి కూడా పట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో పోలీసులపై కూడా దాడి చేయడం జరిగింది. ఏకంగా ఒక కానిస్టేబుల్ చెయ్యి బ్రేక్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. మొత్తం కూడా ఈ గ్యాంగు ఎంతకైనా తెగిస్తారని చెప్పవచ్చు. మొత్తం అత్యంత దారుణంగా వీరు ఉపయోగించేటువంటి స్క్రూ డ్రైవర్ కానీ, అదేవిధంగా రాడ్లు కానీ, ఆయుధాలు కానీ తో కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మనం నిన్నటి నుంచి కూడా ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి 2 నిందితులు మొత్తం ఇక్కడ వారు దాదాపు జిల్లాలోకి ఎంటర్ అయ్యి కూడా 2 నెలలు గడుస్తుందని చెప్పవచ్చు. 2 నెలల నుంచి కూడా హైవేలపై ఆ రోడ్డు పక్కనే ఉన్నటువంటి వాహనదారులపై దాడి చేయడం, వారి వద్ద ఉన్నటువంటి డబ్బును ఎత్తుకెళ్లడం, అదేవిధంగా కట్టంగూరు ప్రాంతంలో కూడా ఒక డీసీఎం డ్రైవర్ని కూడా హత్య చేసి కూడా అతని వద్ద ఉన్నటువంటి 10,000ను ఎత్తుకెళ్లినటువంటి ఘటనలు చూసాం. అదేవిధంగా హైవే
పక్కక నిద్ర ఇస్తున్నటువంటి వాహనంపై కూడా దాడి చేసి బంగారం ఎత్తుకెళ్ళినటువంటి ఘటనలో మొత్తం మీద వీరు అంతా కూడా 32 కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉన్నాయి. వీరిపై 32 కేసులు కూడా ఉన్నాయి. వారిని పోలీసులు కొద్దిసేపటి క్రితమే చేసి కూడా రిమాండ్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వీరంతా కూడా ఇక్కడ చేసినటువంటి ఎత్తుకెళ్ళినటువంటి బంగారం అంతా కూడా మహారాష్ట్రలో అక్కడ చేరవేస్తుంటారు. అక్కడికి మహారాష్ట్ర కూడా ఒక స్పెషల్ టీం బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వీరి గ్యాంగ్లో కూడా మరొక సభ్యుడు కూడా ఉన్నారు. ఆ సభ్యుని ఆచూకు కోసం అదేవిధంగా సొత్తు రికవరీ కోసం కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు కూడా వీరు ఒక నల్గొండ జిల్లాకే పరిమితం కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచరిస్తుంటారు. నెల్లూరు, కర్నూలు, అదేవిధంగా హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ విధంగా దారుణాలకు తెగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా నల్గొండ పోలీసుల అభినందనీయం అనే చెప్పవచ్చు. ఎందుకంటే వారిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఛార్జ్ తీసుకున్నటువంటి తర్వాత మొట్టమొదటిగా కేసు వారంతా కూడా స్పెషల్ టాస్క్ వీరిపై పెట్టడం జరిగింది. పార్దీ గ్యాంగ్ అని తెలుసుకునే ముందస్తు నుంచి కూడా వీరి కదలికలు గమనించడం, వీరిపై దృష్టి పెట్టుకొని ఎంతో చాకచక్యంగా ఆ స్పెషల్ టీంని కూడా రంగంలోకి దింపి పట్టుకోవడం జరిగింది. మొత్తం మీద మనం చూస్తున్నాం నిన్న మొన్నటి నుంచి కూడా ఈ నిందితుల్ని కఠినంగా శిక్షించాలి, అసలు వీరిని వదిలకూడని ప్రసక్తి లేదని కూడా చాలా వరకు కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీరు పసిపిల్లల్ని వదిలిపెట్టారు. అదేవిధంగా ఎవరినైనా ఎంత అఘాయిత్యానికైనా పాల్పడతారో, హత్యలు చేసేటువంటి రకం అని చెప్పవచ్చు. వీరంతా కూడా 3 నెలల పాటు జిల్లాలో సంచరిస్తే మళ్ళీ 3 ఏళ్ల పాటు కూడా కన్నెత్తి చూడరు. పోలీసులకు అంతు చిక్కకుండా తిరుగుతున్నటువంటి ముఠా సభ్యులు అని చెప్పవచ్చు. పార్దీ ముఠా అంటే కొత్తగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పవచ్చు. అంతే కూడా వీళ్ళని పట్టుకోవడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి కనిపించి చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో కూడా పోలీసులు చేసి కూడా పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్ పర్సన్ ఇతనే ఉన్నాడని చెప్పవచ్చు. महाराष्ट्र इंदापूर से చూడొచ్చు మరొక వ్యక్తి, ఇద్దరు సభ్యులు కూడా మనం చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. వీరిద్దరే నిందితులు గత కొంతకాలంగా ఇట్లా ఆగడాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైవేలనే టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించవచ్చు. ప్రస్తుతం మాత్రం వీరిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అంతా కూడా వారిని రిమాండ్ కు తరలిస్తున్నారు. రిమాండ్ కు తరలించిన తర్వాత వీరిని కస్టడీలోకి తీసుకునే అవకాశం కనపడుతుంది. అత్యంత దారుణమైనటువంటి క్రూరత్వం అనేసి, ఎందుకంటే మొత్తం కూడా వీరు ఉపయోగించినటువంటి స్క్రూ డ్రైవర్లు, అదేవిధంగా రాడ్లు ఉంటాయి. రాడ్ల సాయంతో, స్క్రూ డ్రైవర్ సాయంతో కూడా దాడులు చేస్తుంటారు. మనుషులను చంపే నరరూప రాక్షసులు అని చెప్పవచ్చు. ఇలాంటి వారిని కూడా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. మనం ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఈ ముఠా సభ్యులోని ఇద్దరు వీళ్ళే మెయిన్ పర్సన్స్ అని చెప్పవచ్చు. గత కొంతకాలంగా వీరిపై ఇప్పటికే మొత్తం 32 కేసులు కూడా నమోదు కావడం జరిగింది. మొత్తం హైవేలపై చోరీలకే పాల్పడడం కాకుండా కూడా అడ్డొచ్చిన వారిని అంతం చేసేటువంటి టీం అనే చెప్పవచ్చు. ఈ టీంని మొత్తం కూడా మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూస్తున్నాం. అంతా కూడా చూస్తున్నాం. ఇవాళ ఒక సంచలనం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి టీం, ఇలాంటి ఆగడాలని పట్టుకోవడానికి మనం ఏదైతే చూస్తున్నామో ఆ నలుగురు అని చెప్పవచ్చు. ఇవాళ ఆ టీంలో పాల్గొన్నటువంటి ఆ స్పెషల్ టీంలో, సిసిఎస్ టీంలో పాల్గొన్నటువంటి ఆ నలుగురే ప్రాణాలకు తెగించి కూడా చేసి పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించవచ్చు. వీరే వెంబడించి కూడా మరీ పట్టుకోవడం జరిగింది. ఆ చేతికైనటువంటి గాయాన్ని కూడా చూస్తున్నాం. నిన్న వారిని పట్టుకునేటువంటి క్రమంలో వారు అటాక్ చేసినటువంటి పరిస్థితి, చేతి కూడా ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్గా ఈ నలుగురిని అభినందించాలి, ప్రశంసించాలి. ఎందుకంటే ప్రాణాలకు తెగించి కూడా నిందితుల్ని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో చాకచక్యంగా కూడా ఆ నలుగురిని పట్టుకున్నటువంటి వీరిని నిజంగా అభినందనీయమని చెప్పవచ్చు. జిల్లా ఎస్పీ కూడా వీరిని అభినందించారు అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నల్గొండ జిల్లాలో గత కొంతకాలం నుంచి హైవేలో టార్గెట్ కూడా చేస్తూ పార్దీ గ్యాంగ్ అనేది పోలీసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నటువంటి గ్యాంగ్ని మొత్తం నల్గొండ పోలీసులు పట్టుకోవడం అనేది వాళ్ళ మొత్తం వారి నుంచి కూడా మరి కస్టడీకి తీసుకున్న తర్వాత కూడా మరింత సమాచారం వచ్చే అవకాశం కనపడుతుంది. వీరు ఇక్కడ ఒక కట్టంగూరు హత్యనే కాదు, మరొక నెల్లూరులో కూడా హత్యకు పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏదైనటువంటి పార్దీ గ్యాంగు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వారిని పట్టుకోవడం ఎవరికి కూడా చాలా కష్టతరం. కానీ పోలీసులు గత కొంతకాలంగా రెక్కి నిర్వహించి కూడా వారిని పట్టుకోవడంలో నల్గొండ పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్, ఇది నల్లగొండలో ఇద్దరు పార్దీ గ్యాంగ్ మెంబర్స్ అరెస్ట్ అయ్యారు. 17,000 నగదు, 2 కత్తెర్లు, స్క్రూ డ్రైవర్ స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారులే టార్గెట్గా చేసుకొని నల్లగొండ, కర్నూలు, నెల్లూరులో చోరీలకు పాల్పడుతున్నారు. కేవలం చోరీలు మాత్రమే కాదు, దోపిడీలు, హత్యలకు కూడా తెగబడుతున్నారు. పార్దీ గ్యాంగ్ అత్యంత
క్రూరంగా కూడా వ్యవహరిస్తారు కొన్ని సందర్భాలు. ఈ నేపథ్యంలో పార్దీ గ్యాంగ్ కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పార్దీ గ్యాంగ్ మెంబర్స్ని వలపన్ని పట్టుకున్నారు పోలీసులు. ముఖ్యంగా వారి ఎడమ చేతికి గోల్డ్ కలర్ వాచ్ ఆధారంగా దొంగలను పట్టుకున్నారు పోలీసులు. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వలపన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పార్దీ గ్యాంగ్ను పట్టుకున్న తీరు, పార్దీ గ్యాంగ్ నుంచి ఎలాంటి సొమ్ము రికవర్ చేశారో నల్గొండ ఎస్పీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడచ్చు చూద్దాం. తెలంగాణ స్టేట్ లో అట్ ద సేమ్ టైం నల్గొండ ఆల్ హైవే ఏరియాస్ లో కూడా గత 1.5-2 months నుంచి కూడా చాలా వరకు హైవే రాబరీస్ లాంటివి జరగడం జరిగింది. ముందుగా మా నల్గొండ జిల్లాలో కట్టంగూరు పోలీస్ స్టేషన్ లో లాస్ట్ మంత్ ఒక మర్డర్ ఫర్ గెయిన్, అంటే ఒక ఆటో డ్రైవర్ అక్కడ రాత్రి వెహికల్ అలసిపోయి వెహికల్ ఆపినప్పుడు ఈ అతని దగ్గర నుంచి డబ్బులు దొంగలించి అతను చంపడం జరిగింది. అదేవిధంగా హైవేలో ఇంకా 2 రాబరీస్ చైన్ స్నాచింగ్ అయిన తర్వాత గత కొన్ని రోజుల నుంచి 3 ప్రత్యేక బృందాలు తయారు చేసి 3 టీమ్స్గా తయారు చేసి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము ఈ టీమ్స్ అన్ని కూడా ఎవ్రీడే కోఆర్డినేట్ చేయడం జరిగింది. మాకు కొన్ని రోజులు చేసిన అనాలిసిస్ తర్వాత ఇది పార్టీ గ్యాంగ్ అని అర్థమైన తర్వాత వాళ్ళు చేసిన అఫెన్స్ అన్ని కూడా రాష్ట్రం మొత్తంలో లింక్ చేయడం జరిగిందండి. మొత్తానికి వాళ్ళు ఇప్పటి వరకు ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఒక 32 క్రైమ్స్ వరకు వీళ్ళు కమిట్ చేసినారు. నల్గొండ డిస్ట్రిక్ట్లో 6, రాచకొండ కమిషనరేట్లో 13, సంగారెడ్డిలో 11, సైబరాబాద్ కమిషనరేట్లో 2. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏ ఒక్కటి పర్టికులర్ క్రైమ్ ఓన్లీ హెచ్బీ బై నైట్ లేకపోతే ఓన్లీ బైక్ థెఫ్ట్ అని కాకుండా చాలా వేరు రకాలుగా చేయడం జరిగింది. ఒకటి ఇందులో మర్డర్ ఫర్ గెయిన్ ఒకటి ఉంది, రాబరీ 6 కేసులు ఉన్నాయి, చైన్ స్నాచింగ్ 7, బైక్ థెఫ్ట్ 8, హౌస్ బ్రేకింగ్ హెచ్బీ బై డే అండ్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ 10. సో మొత్తం కలిపి 32 కేసుల వరకు ఇప్పుడు వీళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. వీళ్ళ మోడల్స్ ఆపరేటింగ్ ఏంటంటే వీళ్ళు దే బిలాంగ్ టు మహారాష్ట్ర, ఒక పర్టికులర్ విలేజ్ నుంచి బిలాంగ్ టు పార్టీ కమ్యూనిటీ. వీళ్ళు 2 months నుంచి ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళు ఎక్కడ కూడా హోటల్ రూమ్స్ ఇట్లాంటి కూడా ఏం తీసుకోరండి. రాత్రి కూడా ఏదైనా ఛాన్స్ దొరికినప్పుడు అఫెన్స్ చేస్తారు. మార్నింగ్ దే విల్ ఎక్కడైనా ధాబాలో ఎక్కడైనా కూడా రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఇంట్రాగేషన్ ప్రకారం మొత్తం 4 ఉన్నారండి. అందులో మనం ఇవాళ 2 పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేర్లు కూడా అప్పా పాండ్రంగా, ఇతను వయసు 30 సంవత్సరాలు, ఇంకోటి శుభం అశోక్, ఇతను 25 years. వీళ్ళిద్దరు మన కస్టడీలో ఉన్నారు. ఇంకా 3 శశిపాల్ ఇంకా అనిల్, వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కూడా మనము స్క్రూ డ్రైవర్ 1, కత్తెర్లు 2, ఒక 17,000 క్యాష్, ఇంకా మేము నిన్న పట్టుకోకన్నా ముందే అదే రోజు రాత్రి చౌటుప్పల్లో కూడా ఒక హెచ్బీ బై నైట్ చేసినారు. అక్కడ దొంగతనం చేసి పట్టీలు దొంగతనం చేసిన తర్వాత వాళ్ళ క్రమంలో మళ్ళీ సిటీ వైపు వెళ్తున్నప్పుడు మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఒక టార్చ్ లైట్ కూడా పట్టుకున్నాం. అయితే వీళ్ళు ఒకవేళ దొంగతనం చేసేటప్పుడు విక్టిమ్స్ ఒకవేళ ఎక్కువ రెసిస్ట్ చేయకుండా మనీ ఇచ్చేస్తే ఏం కాదు, వాళ్ళు మనీ తీసుకొని కొంచెం 2-3 దెబ్బలు కొట్టి వెళ్ళిపోతారు. కానీ ఒకవేళ రెసిస్ట్ చేస్తే మాత్రం చంపేదాకా తీసుకెళ్తారు. ఇప్పుడు వీళ్ళు మాకు మేము చేసిన ఇంట్రాగేషన్ ప్రకారం మా దగ్గర కేతపల్లిలో ఇది కట్టంగూరులో అయిన కేసులో కూడా ఆ విక్టిమ్ చనిపోయిన వాడు కూడా బాగా రెసిస్ట్ చేసినారు. అందుకే అతని కాళ్ళు చేతులు కట్టేసి స్క్రూ డ్రైవర్తో అతను చంపినారు. అదే స్క్రూ డ్రైవర్ మనం ఇవాళ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు మొత్తం రాచకొండ కమిషనరేట్లో హైవేకి సంబంధించి మొత్తం 12 కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. అంటే వీళ్ళు టెక్నాలజికల్ పరంగా కూడా మాకు కొంచెం వీళ్ళు ఫోన్స్ కూడా ఏం వాడరు. ఓకే, దే ఆర్ వెరీ ఎక్కడికక్కడే అఫెన్స్ చేసి మళ్ళా రొటీన్గా ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటారు. అందుకని మొత్తం అన్ని ఫోర్సెస్ కలిపి కూడా మా దగ్గర ప్రత్యేక 3 టీమ్స్ ప్లస్ రాత్రి కూడా నైట్ పెట్రోలింగ్ అనేది చాలా వరకు పెంచినాము. స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసినాము. పక్క జిల్లా వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా బాగానే వెతికినారు. సో అందరు కలిసి వీ డన్ ఇట్. బట్ మేజర్లీ డిఎస్పీ గారు, సిసిఎస్ విష్ణు, వీళ్ళందరూ కూడా దే డన్ అ వెరీ గుడ్ వర్క్ అండి. ఇది ఎందుకంటే వీ బీన్ చేజింగ్ దెమ్ ఫర్ ద క్వైట్ సమ్ టైమ్. అట్లీస్ట్ 3 weeks నుంచి మనం వాళ్ళని చేజ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాస్ ద వెరీ గుడ్. అయితే వీళ్ళు చాలా ఫెరోషియస్ గా, చాలా క్రూరంగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. నిన్న మన వాళ్ళు సిసిఎస్ పోలీస్ లెడ్ బై విష్ణు, వీళ్ళ టీం కూడా నిన్న ఏరియాలో సర్చింగ్ చేసినప్పుడు వీళ్ళు కనిపించినప్పుడు వీళ్ళు ఒక ఆటోలో ఎక్కి పారిపోతుంటే మనం ఆటో ఆపినప్పుడు
మా సిసిఎస్ కానిస్టేబుల్ ఆయన దగ్గర ఉన్న సిజర్ షార్ప్ ఆబ్జెక్ట్ తో మెడకాయ మీద పొడవనికి ఇట్లా ముందుకు వస్తున్నప్పుడు ఎక్కడ నుంచి మన వాళ్ళు ఆపడం జరిగింది. ఎంతకి ఆపకపోయేసరికి ఒక 2 ఫైరింగ్ షాట్స్, ఒక 2 వార్నింగ్ షాట్స్ పైకి కాల్చడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు వెపన్ చూసి భయపడి లొంగిపోయినారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ కప్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నిన్న రాచకొండలో సిసిఎస్ వాళ్ళు పిటిషన్ ఇచ్చి ఒక ఎఫ్ఐఆర్ అటెంప్ట్ మర్డర్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. अम्म महाराष्ट्र महाराष्ट्र इंदापूर से 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 अम्म महाराष्ट्र महाराष्ट्र బ్రేకింగ్ చూస్తున్నారు. జాతీయ రహదారులే లక్ష్యంగా రెచ్చిపోతున్న పార్థి గ్యాంగ్ ను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 పార్థి గ్యాంగ్ మెంబర్స్ అరెస్ట్ అయ్యారు. 17,000 నగదు, 2 కత్తెర్లు, స్క్రూ డ్రైవర్స్ స్వాధీనం చేసుకున్నారు. హైవేలే టార్గెట్ గా నల్గొండ, కర్నూలు, నెల్లూరులో చోరీలకు పాల్పడుతోంది పార్థి గ్యాంగ్. దొంగల టీంలో మెంబర్స్ ఎడమ చేతికి గోల్డ్ కలర్ వాచ్ ఉంటుంది. ఈ ఆధారాలతోనే దొంగలను పట్టుకున్నారు పోలీసులు. నిన్న ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. 40 కేసుల్లో నిందితులుగా ఉన్నారు పార్థి గ్యాంగ్. 2 నెలల్లో 10 దోపిడీలు, ఒక మర్డర్ చేశారు. దోపిడీ సొమ్ము మహారాష్ట్రకు తరలించారు దొంగలు. బంగారం రికవరీ కోసం మహారాష్ట్రకు స్పెషల్ టీం పంపారు పోలీసులు. మొత్తం మీద సినిమాటిక్ స్టైల్లో దొంగలను పట్టుకున్నారు పోలీసులు. జాతీయ రహదారిలో పార్కింగ్ చేసిన వాహనే లక్ష్యంగా పార్థి గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతోంది, అలజడి సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులకు కంటి మీద కొనుక లేకుండా చేస్తున్నటువంటి పార్థి గ్యాంగ్ను పోలీసులు వలపని పట్టుకున్నారు. ముఖ్యంగా రాచకొండ, నల్గొండ పోలీస్ టీంల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించారు. 2 పార్థి గ్యాంగ్ మెంబర్స్ అరెస్ట్ అయ్యారు. వీరి నుంచి 17,000 నగదు, 2 కత్తెర్లు, స్క్రూ డ్రైవర్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా హైవేల టార్గెట్గా తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోతున్నారు పార్థి గ్యాంగ్ మెంబర్స్. ముఖ్యంగా ఇటు నల్గొండ, కర్నూలు, నెల్లూరులో చోరీకి పాల్పడుతున్నారు. ఇక దొంగల టీంలో మెంబర్స్కు ఎడమ చేతికుండే గోల్డ్ వాచ్ ఆధారంగా ప్రస్తుతం వీరిని గుర్తించారు. ఆ విజువల్స్ చూడొచ్చు. పార్థి గ్యాంగ్ మెంబర్స్కి వాళ్ళ ఆనవాళ్ళని బట్టి పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఎడమ చేతికి గోల్డ్ కలర్ వాచ్ ఉండేది. ఇది ఒక స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు పార్థి గ్యాంగ్ మెంబర్స్కి. ఆ 2 విజువల్స్ మీరు ఒకసారి గమనిస్తే ఎడమ చేతికి బంగారు వర్ణం గల వాచులు ధరిస్తారు. ఇదే వీరి ప్రత్యేకత. పార్థి గ్యాంగ్ ముఠా సభ్యుల ఈ ఆనవాళ్ళని లక్ష్యంగా వీటిని ఆధారంగానే పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా హైవేలే టార్గెట్గా చేసుకొని దోపిడీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా హైవేలపైనే కర్నూలు, నల్లగొండ, ఇటు విజయవాడ జాతీయ రహదారి, అలాగే శ్రీశైలం రహదారి, దాంతోపాటు బెంగళూరు జాతీయ రహదారిలో ప్రధానంగా దోపిడీలకు పాల్పడతారు. ఒక్కసారి మనం గమనిస్తే ఎడమ చేతికి వాచ్ ఉంటుంది, ఖచ్చితంగా గోల్డ్ కలర్ ధరించినటువంటి వాచ్ ఉంటుంది. ఆ వాచ్ల ఆధారంగానే పార్థి గ్యాంగ్ మెంబర్స్ని గుర్తించారు పోలీసులు. సినిమాటిక్గా మొత్తం మీద సినిమా స్టైల్లో పెద్ద అంబర్పేట వద్ద వీరిని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీరిపు దొంగలు పోలీసులపైకి కత్తులు కూడా ఝులిపించడంతో పోలీసులు దశలో ఫైరింగ్ కూడా చేయాల్సి వచ్చిందన్నట్టుగా సమాచారం. మొత్తం మీద పోలీసులు వీరినైతే అదుపులోకి తీసుకొని ప్రస్తుతం వీరి వద్ద నుంచి సొమ్ము రికవరీ చేసే పనిలో ఉన్నారు. అంతేకాదు దోపిడీ చేసిన సొమ్మును కూడా మహారాష్ట్రకు తరలించినట్టుగా తెలుస్తోంది. ఆ బంగారం రికవరీ కోసం మహారాష్ట్రకు స్పెషల్ టీంను పోలీసులు పంపించారు. 2 నెలల్లో 10 దోపిడీలు, ఒక మర్డర్. 10 దోపిడీలు, ఒక మర్డర్.